వెల్కమ్ టు మెగా 9 టీవీ. అల్లు అర్జున్ కేసు మరువక ముందే తెలంగాణలో మరో కేసు తెరపైకి రానుందా? ఈసారి ఓ బడా పొలిటికల్ లీడర్ టార్గెట్ గా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుందా? గత కొన్నాళ్లుగా ఆ లీడర్ టార్గెట్ గా సీఎం రేవంత్ ప్రణాళికలు రచించిన వర్కౌట్ కాలేదా? ఇక తాజాగా గవర్నర్ అనుమతి రావడంతో అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? లెట్స్ వాచ్. తెలంగాణలో రోజుకో చర్చ తెరపైకి వస్తుంది. ఆ మధ్య లగచెర్ల దిలావర్పూర్ ఘటనలు, ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అంశం, ఇలా వారానికో ఇన్సిడెంట్ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు వ్యవహారాలన్నీ పాలిటిక్స్ వైపు మళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరుగుతుండగా ప్రభుత్వ ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడి విమర్శలు అగ్గిరాజేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తెరపైకి వచ్చిన ఓ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రకంపనలు రేపుతుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ ను కూడా అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంది. అయితే కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఇక తదుపరి పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి మండలితో దాదాపు 4 గంటల పాటు సమావేశమయ్యారట. దీంతో గవర్నర్ ఆమోదాన్ని ఏసీబీకి పంపాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై 1 లేదా 2 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవేళ కేటీఆర్ పై ఏసీబీ విచారణకు సిద్ధమైతే జరగబోయే పరిణామాలపై కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ చుట్టూ ఎలాంటి ఉచ్చు అల్లుకోనుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా గత ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేసింగ్ లో దాదాపు 50 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవ్వటం ఖాయమని ప్రభుత్వ నేతలతో పాటు సీఎం రేవంత్ కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని స్వయంగా రేవంతే చెప్పిన సందర్భాలు అనేకమున్నాయి. దీంతో ఇప్పుడు కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇక నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.